హలో భోజన ప్రియులారా, చిరుధాన్యాల్లో రారాజు ఎవరంటే రాగులనే చెప్పాలి. బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి, కాల్షియం డెఫిషియన్సీ పోవడానికి, ఒంట్లో హీట్ని తగ్గించడానికి వీటన్నింటికి సజెస్టబుల్ సొల్యూషన్ ఏంటంటే రాగి సంకటి. తయారు చేసుకునే విధానం పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే రోజు మీ మీల్స్లో దీన్నే భాగంగా చేసుకుంటారు. ముందుగా ఒక స్టీల్ బౌల్లో 4 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకోండి. దాంట్లోనే ఒక ½ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని నీళ్ళని చక్కగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న టీ గ్లాస్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకోండి. మూత పెట్టుకొని అన్నాన్ని పూర్తిగా ఉడకనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా అన్నం మెతుకు పూర్తిగా ఉడికిపోయి ఉండాలి. అన్నం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ ఆఫ్ రాగి పిండిని వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇక స్టవ్ పై నుంచి దించుకొని మరొక టీ గ్లాస్ రాగి పిండిని వేసుకొని ముద్ద గట్టిగా అయ్యేంత వరకు చక్కగా కలుపుతూనే ఉండండి. ఇక స్టవ్ పైన పెట్టుకొని ఒకసారి 1 నిమిషం వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇక దించేసుకోవడమే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని లోపల ఆయిల్ అప్లై చేసుకొని వేడి వేడి రాగి అన్నాన్ని అందులో ఒక గరిటెడు వేసుకోండి. చేతులు కాలే పని లేకుండా ఈ రాగి అన్నాన్ని అందులో వేసి తిప్పినట్టయితే చక్కటి రౌండ్ షేప్ అనేది వస్తుంది. నేను తీసుకున్న 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల రాగి పిండికి నాకు 3 రాగి సంకటి ముద్దలు అయ్యాయి. ఉక్కులాంటి శక్తినిచ్చే ఈ రాగి సంకటికి ది బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే చికెన్ పులుసు అనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు కూడా చక్కగా ఫుల్ సండే మీల్స్ ప్లేట్ని చేసుకొని ఆస్వాదించండి. ఇదండి రాయలసీమ రాగి సంకటి రెసిపీ. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి మీ PAN360 ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.